నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఉచితంగా LRS ఇవ్వాలని బాల్కొండ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. రైతులకు ఆదుకునేందుకే రైతు నేస్తం పథకం. రైతు నేస్తం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పిలుపు. సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు DSP వేణుగోపాల్ రెడ్డి అవగాహన. జీరో కరెంట్ బిల్లు కోసం మున్సిపల్లో ప్రత్యేక కౌంటర్లు. దరఖాస్తుల కోసం బార్లు తీరిన ప్రజలు. మోప్తాడ్ గ్రామం నుంచి కాకుండా మరో మార్గం నుంచి ఎక్స్ప్రెస్ హైవే చేయాలని చిరు వ్యాపారుల వేడుకోలు. అన్నదాతకు ఆలంబనగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి సూచించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ రైతు నేస్తం పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వర్చువల్ ద్వారా శ్రీకారం చుట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లి రైతు వేదిక నుండి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు సందేశాలను, ఆదర్శ రైతుల అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక రైతులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి స్థానిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను సాగు రంగానికి అనుసంధానం చేస్తూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. తొలి విడతగా 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను సమకూర్చడం జరిగిందని, దశల వారీగా వచ్చే ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికలకు దీనిని విస్తరిస్తామని తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు ప్రతి మంగళ, శుక్రవారం నాడు వారంలో 2 రోజులు నిష్ణాతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులను సంప్రదించి తమ సమస్యలను వారి దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. గతంలో తెలుసు రైతు బంధు పేరు మీద మరి రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీస్ కానీ విత్తనాల మీద కావచ్చు, పనిముట్ల మీద కావచ్చు, ఫర్టిలైజర్ మీద కావచ్చు, అన్నీ కూడా రైతు పంట బీమా కూడా మొత్తం కూడా మరి తీసేసినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం నూతనంగా ఆలోచిస్తున్నది, రైతుల పక్షాన ఆలోచిస్తున్నది. మరి రైతులకు పంట బీమా అందించడమే కాకుండా మరి అన్ని విధాలైనటువంటి పనిముట్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ సబ్సిడీ కూడా పెడతామని చెప్తా ఉన్న ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ కూడా వాడుకొని తక్కువ వాటర్తో ఎక్కువ పంటను, తక్కువ దిగుబడితో ఎక్కువ పంటను పండించినటువంటి టెక్నాలజీని మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే రైతులకు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి అంటే వాటర్ కన్జర్వేషన్, తక్కువ నీళ్ళతో ఎక్కువ పంట పండించడం ఎలా అన్నది. అదేవిధంగా మళ్ళీ ఈ ఫర్టిలైజర్ ఇదంతా కూడా తక్కువ వాడి మనం సేంద్రియ వ్యవసాయాన్ని ఎట్లా పెంపొందించుకుంటారనేది ఇంకొక అంశం. అదేవిధంగా మరి పంట మార్పిడి కూడా మనం అందరం కూడా వరికి అలవాటు అయిపోయినాం, దాంతో చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంటే ఒక ప్రొడక్షన్ తగ్గడమే కాకుండా మళ్ళీ మనకు మార్కెటింగ్ కూడా ఇబ్బంది వస్తూ ఉన్నాయి. కాబట్టి పంట మార్పిడిపై కూడా మరి రైతులు సీరియస్గా ఆలోచించాలి. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రభుత్వం కూడా మరి ఈ చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కానీ మరి ఇంకా వేరే ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధులగుట్టపై స్వామివారి కళ్యాణం కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ సిద్ధులగుట్టపైకి 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గురువారం రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా శివరాత్రి ఉపవాస దీక్షలు ఉన్న భక్తుల కోసం శనివారం అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
భక్తులు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని మహాదేవుని కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సుమన్, గంగారెడ్డి, మల్లయ్య, ఆనంద్ తదితరులు ఉన్నారు. ఉత్సుకగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వర్తించాలనేటువంటి భావనతో వచ్చిపోయేటువంటి ప్రతి భక్తులకు కూడా నీటి వసతి కానీ మిగతా కార్యక్రమాల వసతి కానీ అన్నీ చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సర కాలంలో ప్రత్యేకంగా సిద్ధులగుట్ట పైన చిరకాల వాంఛ ఉంది. ఎప్పుడు కూడా రామ కళ్యాణము, ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అనేటువంటిది టెంట్ కింద జరుగుతుండే. అప్పటి నుండి కూడా సనాతనంగా కొన్ని ఏండ్ల నుండి, అంటే అప్పట్లో ఉన్నటువంటి దాని నుండి కూడా సనాతనంగా జరుగుతుండే. కానీ ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో, ఈ సంవత్సరంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డి గారు తన ప్రత్యేక చొరవతో ఇక్కడ ఆలయానికి సందర్శించుకొని, ఆలయ సందర్శన భాగ్యం జరిగినటువంటి తర్వాత విధిగా నేను ఖచ్చితంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి షెడ్ అందిస్తానని మాట ఇచ్చి, ఉత్సవ కమిటీకి మాట ఇచ్చి మాట నిలబెట్టుకునేటువంటి విధంగా ఈరోజు షెడ్ ఏర్పాటు చేసి షెడ్ చేయడం జరిగింది. మొట్టమొదటగా ప్రథమంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణము ఈ షెడ్ కింద ఈ సంవత్సర కాలంలో ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి వారికి కుటుంబ సభ్యులకు మా ఉత్సవ ఆలయ కమిటీ ద్వారా, అర్చకుల ద్వారా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మాట మారిస్తే ఊరుకునేదే లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ రద్దు కోసం వచ్చిన వందల మంది నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయటంలో పూర్తి అలసత్వం చేస్తున్నారని చెప్పారు. నేటి నుండి బీఆర్ఎస్ పార్టీ ఆట వేట మొదలైందని, పథకాలు అమలు చేసేంత వరకు నాయకులను వెంటాడతామని అన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజలను మోసం చేసేందుకే ప్రభుత్వం పన్నాగం పన్నుతుందని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి ప్రజలకు న్యాయం చేసేంత వరకు తాము పోరాడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 500కే సిలిండర్ అన్నాడు, ఎన్నిత్తడో కూడా తెలియదు. కానీ ఇప్పుడు అట్లా కాదట. ఇక 1200 నువ్వు కట్టాలన్నట, 500 మళ్ళీ పంపిస్తాడట 700 రూపాయలు. నమ్మనం ఇక మళ్ళా దాంట్లో మోసమే. నువ్వు మొత్తం 420,000 ఒకటి నొక్కినావు, ఫ్రీ బస్సు, దాంట్లో తిట్టు, ఇంకొక 2 పెట్టబోయినావు, అవి మోసాలు. 500 సిలిండర్ ఇస్తాను, 500 ఇవ్వాలగా. 90 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. గృహజ్యోతి ఆ కరెంటు వాళ్ళు మొత్తం ఫిల్టర్ చేసి 30 లక్షల మందికి వేసిండి. ఇప్పుడు దాంట్లో 30 లక్షలు కూడా 201 అయితే బంధు మళ్ళా. ఇగో ఇట్లా మోసాల మీద, అబద్ధాల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షనే. ఇక నేనంత తులం బంగారం కూడా అన్నాడు. నా దగ్గర గోల్డ్ సంతకాలకు అత్తలేరు కళ్యాణ లక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సార్ని, ఏమయ్యా ఎవరు అత్తలేరు, ఏం సంగతి, పెళ్లిళ్ళు కాలేవా అన్న. అయినాయి సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా? ఏమన్నా నేను ఎమ్మెల్యే కాదనుకుంటున్నారా ఏంది? ఏమన్నా నేను ఎమ్మెల్యేనే కదనా, గెలిచినా కదనా అని నేను అన్న. ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే వస్తాయని భయపడుతున్నాడు సార్, అని తులం బంగారం కోసం చూస్తున్నాడు సార్ అంటున్నాడు. ఇక మంచిదే పాపం, రావాలిగా తులం బంగారం, రాకపోని అట్లనే ఉండనని నేనను. ఇక 3 నెలల ఈ లక్ష లేదు, తులం బంగారం లేదు. ఇట్లా చెప్పు మోసమే. ఏది చెప్పు. ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. అదేంది కథ? మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిన అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బదనాం చేసిరు కదా. నన్ను కానీ కేసీఆర్ని కానీ ఇల్లు కట్టియలేదు బదనాం చేసి ఏ ఊరికో నా మీద అదే దుమ్ము పోసుడు. ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి? పుట్టిన ప్రతి కొడుకు ఇస్తాం, ముగ్గురు కొడుకులుంటే ముగ్గురికి ఇస్తాం, భార్య భర్త వేరైతే భార్యకు ఒకటి ఇస్తాం, భర్తకు ఒకటి ఇస్తాం. ఇట్లా కూడా చెప్పిరా. ఇట్లా చెప్తే నమ్మిరు పాపం, అందరు నమ్మి ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన బాల్కొండ నియోజకవర్గంలో 60,000 మంది అడుగుతున్నారు. ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇల్లు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లొస్తాయో భగవంతుడు కెరక. నువ్వు మంజూరు చేసినా 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు పట్టాలా నీకు? ఇప్పుడు ఇట్లా 4 లక్షల నుంచి మంజూరు చేసి నువ్వు నిజంగా 5 లక్షల చొప్పున నివద్దికి ఇస్తే, నువ్వు అన్నమాట మీదనే ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నువ్వు నువ్వు అన్న ఇల్లు ఇవ్వాలంటే దీంట్లో మోసం. ఇట్లా ప్రతి దాంట్లో మోసమే. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ ఆధ్వర్యంలో శక్తి వందన్ కార్యశాల కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ప్రసంగాన్ని స్క్రీన్ ద్వారా బీజేపీ నాయకులు వీక్షించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తుందని, మహిళలను అన్ని రకాలుగా మోడీ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని అన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, పట్టణ కార్యదర్శి యుగంధర్, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఇంకా పేద కుటుంబాల సిలిండర్లు లేవు, వీళ్ళందరికీ కూడా ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలని చెప్పేసి ఉజ్వల యోజన కింద మన ఆర్మూర్లో కూడా దాదాపు 3,000 మంది కుటుంబాలకు ఉజ్వల యోజన కింద ఉచిత సిలిండర్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి. వాళ్ళకు ఒక భరోసా ఉండాలా, ఒక భద్రత ఉండాలా. అదే డబ్బులున్న వాళ్ళైతే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకుంటూ, 50 లక్షలు చేసుకుంటూ, 20 లక్షలు చేసుకుంటూ, 5 లక్షలు చేసుకుంటూ. కానీ పేద మహిళలకు కూడా, పేద కుటుంబాలకు కూడా ఒక భద్రత ఇవ్వాలన్న సంకల్పంతోనే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే పథకాన్ని తీసుకుని అప్పుడు ప్రారంభించినప్పుడు 2015లో ₹12కు 2 లక్షల ప్రమాద బీమా కల్పించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల సైన్స్ పరికరాలను రూపొందించి పాఠశాలలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, మున్సిపల్ కమిషనర్ రాజు, లైఫ్ హాస్పిటల్ డాక్టర్ భానుప్రసాద్లు హాజరై విద్యార్థుల ప్రదర్శనను తిలకించి అభినందించారు. మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం మాట్లాడుతూ పెద్ద ఎత్తున సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించిన లిల్లీపుట్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And I would like to thank your management, school management, for conducting this such a great scientific session in your school. I hope in near future also there will be many of these scientific. Explained very well and the production also excellent. The English language also I absorbed excellent, sir. Really great because of the Lilywood school. Like taking the stages, but they are giving you standard education. Mainly thanks to say your teachers. Every teachers also done very creatively hard work. Because of I observed each and every room. Every room also very discover and very innovative. When the students perform and their presentation, their communication skills, their gestures are excellent. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఎనిమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచిత హిమోగ్లోబిన్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి రక్తహీనత నుండి కాపాడుకోవడానికి తగిన సలహాలు, సూచనలు అందించారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆహార అలవాట్లు చేసుకోవాలని, మంచి ఆహారాన్ని స్వీకరించడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు మనోహర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చలం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కిషోర బాలలు, కిషోర బాలికలందరికీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి వాళ్ళకు చికిత్స అందించబడుతుంది. ఎవరికైతే less than 8 grams వచ్చిందో వాళ్ళందరినీ సివియర్ ఎనీమియా గుర్తించి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. 8 to 11.9 grams వచ్చిన వాళ్ళందరికీ ట్యాబ్లెట్స్ అందించబడుతుంది. 12 above ఉన్న అందరికీ ఇంతకుముందు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసేది ఆ విధంగా చికిత్స అందించబడుతుంది. మరియు ఈ పౌష్టిక ఆహార లోపం వల్ల ఎవరెవరికైతే వస్తుందో రక్తహీనత వాళ్ళందరికీ డైట్ ప్లాన్, డైట్ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు చేసుకొని ప్రజల కోసం, జీరో కరెంట్ బిల్ రాని వారి కోసం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పట్టణ ప్రజలు బార్లు తీరారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ప్రజలు, అదేవిధంగా కరెంట్ బిల్ అప్డేట్ గాని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్తో సంప్రదించాలని, ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి దరఖాస్తును స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్గుస్వామి ముఖ్య అతిథిగా హాజరై శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.
గ్రామస్తులు మహిళలు మంగళహారతులతో అగ్గుస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అగ్గుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు రుద్రాక్షలను అగ్గుస్వామి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. వందల సంవత్సరాల చరిత్ర గల హిందూ ధర్మాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్కరు బాధ్యత ఉందని పేర్కొన్నారు. మహాశివరాత్రి వేడుకలు 5 రోజుల పాటు నిర్వహించే రాజరాజేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు. మనది చేత అరకతు బరకతు రావాలంటే ఇతరులకు మనం బాగా అనుసరిస్తున్నాము. 24 గంటలు పూజలు చేస్తాం, మాకు బరకతు ఉండదు, అరకతు ఉండదు, అది తప్పు. ఇతర మతస్థులు ఎవరైనా చెప్తారా? ఎవరా నాకు అన్ని ఉన్నాయని భావిస్తాం. ఇంకా మనల్ని కూడా జరగబట్టే పక్కపై వచ్చి కూర్చుండి రేపు ఒక్కరోజు రా, రేపు ఒక్కరోజు రా, మనం సుఖ కమిట్ అయిపోతాం. మన ధర్మాన్ని మనం నాశనం చేసుకుంటున్నాము. మన ధర్మం చాలా గొప్పది. ఎంత చెప్పినా తక్కనే, ఏం చెప్పినా తక్కనే. చూడు లాజిక్, సైన్స్ ఎంత గొప్పది. మంత్రం ఉన్నది, యంత్రం ఉన్నది, చూర్ణం ఉన్నది, దేవుడు ఉన్నాడు, భక్తి ఉన్నది, భగవంతుడు ఉన్నాడు, అణువణువు మనల్ని పరిగమనించే వ్యక్తి ఉన్నాడు, పరిరక్షణగా తీసుకునే వ్యక్తి ఉన్నాడు. అన్ని కూడా మనసు. మీరు ముందు ముఖ్య మనసును లగ్నం చెయ్యండి. నిర్మల్లో జరిగిన లయన్స్ క్లబ్ డెడికేషన్ రీజియన్ కాన్ఫరెన్స్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను లయన్స్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు ఉత్తమ పురస్కారాలను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ వివిధ విభాగాల్లో లయన్స్ క్లబ్ ఆర్మూర్కు అనేక అవార్డులు రావడం ఆశించదగ్గ విషయమని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్కు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ సేవలు ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పృథ్వీరాజ్, కోశాధికారి రఫియోద్దీన్, జోనల్ చైర్మన్ లక్ష్మీనారాయణ, సుధీర్ బాబు, నర్సయ్య, తిరుపతి, చంద్రశేఖర్, జ్ఞాని తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్పై డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాఫ్ట్ బాల్ క్రీడల్లో కెప్టెన్గా వ్యవహరించి బంగారు పథకం సాధించిన కళాశాల విద్యార్థిని అజ్మీరా ఇందును డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి విద్యార్థినులు సమస్యలు తలెత్తినా సైబర్ క్రైమ్ను సంప్రదించాలని, తగిన న్యాయం చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ ప్రవళిక, కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి, వైస్ ప్రిన్సిపల్ శరణ్య, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎన్ఎస్యుఐ మండల ప్రెసిడెంట్ నీరజ్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, వారి కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, 10/10 జీపీఏ సాధించాలని వారు మాట్లాడారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా ఎన్ఎస్యుఐ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గుండప్ప తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎంతో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఎన్ఎస్యూ ఎప్పుడైనా సరే మీకోసం పనిచేస్తుంది. మీ అన్నదాన్ని ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేము సునీల్ అన్న ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం కాంగ్రెస్ తరఫున. మీ ఎటువంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు ఎన్ఎస్యూ ముందుంటుందని చెప్తున్నాను. ఇంకా మీరు పై చదువులు చదవాలని, ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మేము మీకు ప్లాన్స్ వితరణ చేయడానికి వచ్చాము. ఇంకా మేము మీకు ఎటువంటి భవిష్యత్తులో ఏదైనా సరే మేము హెల్ప్ఫుల్గా ఉంటాము. పెర్కిట్ నుండి మంచిర్యాల వరకు మోర్తాడ్ మీదుగా నూతనంగా నిర్మించే 63వ జాతీయ రహదారి ఎక్స్ప్రెస్ హైవే మోర్తాడ్ గ్రామం నుండి కాకుండా బైపాస్ రోడ్డుగా నిర్మించాలని చిరు వ్యాపారస్తులు కోరారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తులు ఇంతియాజ్ రమేష్ మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్ల నుండి మోర్తాడ్లో ఇప్పటివరకు జాతీయ రహదారిపై ఇల్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు నూతనంగా ఎక్స్ప్రెస్ హైవే గ్రామం నుండి వెళ్ళినట్లయితే చిరు వ్యాపారులు, ఇల్లు ఉన్నవారు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఎక్స్ప్రెస్ హైవేపై దూర ప్రయాణాలు సాగించే వాహనాలు వేగంగా వెళ్లటం వల్ల
ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మోర్తాడ్ వెనుకబడే అవకాశం ఉందని తెలియజేశారు. నూతనంగా నిర్మించే ఎక్స్ప్రెస్ హైవేను బైపాస్ గుండా వేస్తే భవిష్యత్తులో ప్రమాదాలు ప్రాణనష్టం జరగకుండా ఉంటుందని అన్నారు. తాము కూడా రైతులను అభిమానిస్తామని, రైతు సంక్షేమం కోరుకుంటామని, రైతులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నామని అన్నారు. మా గ్రామ కమిటీలో కూడా ఈ విషయం చర్చకి వెళ్ళింది. గ్రామ కమిటీలో వెళ్ళినప్పుడు మా గ్రామస్తులు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ ఇంజనీర్లు ఏ విధంగా అయితే ఇచ్చేస్తారో దాని విధంగానే బైపాస్ రోడ్డుకు సహకరించాలని తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే మేము చిరు వ్యాపారంలో ఉన్నామో, రోడ్డు మీద దందా చేసుకొని ఉంటామో, కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తే ఒక చిన్న 2 ఉదాహరణలు ఉంటాయి. బాల్కొండకు బైపాస్ ఉంది కాబట్టి ఆడ అభివృద్ధి చెందింది. జకరాన్పల్లికి బైపాస్ లేదు, ఒక మండల హెడ్ క్వార్టర్కు రూపం లేకుండా అయిపోయింది. కాబట్టి దీన్ని అందరు సహకరించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అందరు కట్టుబడి ఉందామని కోరుచు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచితంగా LRS ఇవ్వాలని బాల్కొండ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. రైతులకు ఆదుకునేందుకే రైతు నేస్తం పథకం. రైతు నేస్తం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పిలుపు. సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి అవగాహన. జీరో కరెంట్ బిల్లు కోసం మున్సిపల్లో ప్రత్యేక కౌంటర్లు. దరఖాస్తుల కోసం బార్లు తీరిన ప్రజలు. మోర్తాడ్ గ్రామం నుంచి కాకుండా మరో మార్గం నుంచి ఎక్స్ప్రెస్ హైవే చేయాలని చిరు వ్యాపారుల వేడుకోలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.